కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా స్టోరీ కంప్లీట్ చేశాడా? లెంగ్తీ టైటిల్ ఫిక్స్ అయిందా? వెంకీ ఫాహద్ సరసన ఆ భామల్ని సెలెక్ట్ చేశారా? జూలై నుండి మూవీ సెట్స్ పైకి వెళ్లనుందా? ఈ విషయాలు తెలియాలంటే అనిల్ రావిపూడిని అడుగుదాం రండి. మన శంకర్ వరప్రసాద్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో లేదో, అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా మీద ఆయన కంటే ఆడియన్స్, ఫ్యాన్స్, క్రిటిక్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నెక్స్ట్ సంక్రాంతికి వస్తానని జస్ట్ హింట్ ఇచ్చాడంతే. డిఫరెంట్ కథనాలు పుట్టుకొచ్చేస్తున్నాయి. నెక్స్ట్ వెంకటేష్తోనే వర్క్ చేయబోతున్నాడని, ఫహాద్ ఫజిల్ కీ రోల్ చేస్తున్నాడన్న రూమర్స్ గట్టిగానే వినిపించాయి. వీరికి హీరోయిన్స్ను ఫిక్స్ చేశారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. వెంకీ సరసన పూజా హెగ్డే, కీర్తి సురేష్, ఫహాద్తో జోడీగా ఆషికా రంగనాథ్ నటించబోతున్నారట. అలాగే శ్రీమతి లలితారెడ్డి అని, కేర్ ఆఫ్ బావమర్ది బాలిరెడ్డి సౌజన్యంతో ఇలా రకరకాలుగా టైటిల్స్ ఫిక్స్ చేసేశారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టోరీగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ ఊదరగొట్టారు. ఇవన్నీ అనిల్ రావిపూడి సన్నిహిత వర్గాల నుంచి తీసుకున్న సమాచారమా అనడానికి లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన పేపర్పై పెన్నే పెట్టలేదట. తన సినిమా గురించి తనకే తెలియని సమాచారం స్ప్రెడ్ అవ్వడం చూసి అనిల్ రావిపూడి కూడా షాక్ అయ్యాడు. తన నెక్స్ట్ ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్కు చెక్ పెడుతూ ఓ ఫన్నీ ట్వీట్ చేశాడు. నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు, ఇంకా నటీనటులు, స్టోరీ, టైటిల్ కూడా పెట్టేశారు. ఈ ఫ్లో చూస్తుంటే యాక్షన్ కట్ కూడా చెప్పేస్తారేమో. మీ ఉత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. అలాగే నేను చేసే సినిమా ఏంటి, ఎవరితో అనేది అతి త్వరలో నిజమైన పూర్తి వివరాలు మీకు అందిస్తాను అంటూ క్లారిటీ ఇచ్చాడు అనిల్ రావిపూడి.